హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. పేదవాళ్ళు ఎవరు కూడా ఆర్థిక ఇబ్బందులతో చదువు ఆపకూడదు అనే ఒక మంచి ఉద్దేశంతో చేపడుతున్న కార్యక్రమంలో తల్లికి వందనం ఒకటి. ఈ తల్లికి వందనం అనేది ఒక కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు స్కూల్కి వెళ్తున్నా, ఇంటర్మీడియట్ వరకు కాలేజీకి వెళ్తున్నా వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున నిధులు కేటాయిస్తూ ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం అనేది మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేపడుతుందండి. ఈ పథకం యొక్క లేటెస్ట్ అప్డేట్స్ మనం చూసుకుందాం. ఇప్పటి వరకు కొన్ని డేట్స్ మనకి వినిపించాయి. అందులో ముఖ్యంగా రేపటి నుంచి అంటే 16, 17, 18 తేదీల్లో తల్లుల ఖాతాకు డబ్బులు జమ అవుతాయని కొన్ని ఛానల్స్లోన కొన్ని న్యూస్లో వచ్చాయి. అయితే దానికి క్లారిటీ ఇస్తూ ఏపీ గవర్నమెంట్ ఈ నెల 24వ తేదీ లోపల తల్లుల ఖాతాలో డబ్బులు జమ అయ్యే అవకాశం ఉందని స్పష్టం చేయడం అనేది జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల తల్లులకు ఆర్థిక చేయూతనందించే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మకమైన తల్లికి వందనం అనే పథకం సంబంధించి 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నిధుల విడుదలకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. అయితే లబ్ధిదారుల జాబితాలో ఉండి కూడా చిన్న పొరపాట్లు చేయడం వల్ల చాలామంది విద్యార్థుల తల్లుల ఖాతాలో డబ్బులు జమ కాకుండా నిలిచిపోయే ప్రమాదం ఉందని ప్రభుత్వం గ్రహించి ముందుగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అందరి తల్లుల అకౌంట్కి సంబంధించి బ్యాంక్ ఖాతా అనుసంధానం, అలాగే ఎన్పిసిఐ సీడింగ్ అయ్యిందా లేదనేది మరొకసారి చెక్ చేసుకునే అవకాశం స్కూల్స్కు కాలేజీకి ఇవ్వడం వలన చాలామంది విద్యార్థులు లబ్ధి పొందడం అనేది జరిగింది. ఈ ప్రక్రియ గడువులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందడానికి కేవలం ఇంకా 2 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉందండి. ఇంకా ఎవరైనా ఏవైనా పెండింగ్స్ ఉంటే తెలుసుకొని ఎన్పిసిఐ యాక్టివేట్ చేయించుకోవడం, ఆధార్ సీడింగు చూసుకోవడం, బ్యాంక్ అకౌంట్ ఆధార్ లింకింగ్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నేతృత్వంలో ప్రభుత్వం ఈ నెలలోనే అర్హులైన ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో నగదు జమను నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ చేయడానికైతే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందండి. జూలై 24వ తేదీ లోపల ఈ నిధులు రాష్ట్ర వ్యాప్తంగా విడుదల కానున్నట్లు తెలుస్తుంది. 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులందరికీ ఈ పథకం వర్తిస్తుందండి. అలాగే ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ స్కూల్స్ మరియు ఎయిడెడ్ కాలేజీలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ స్కూళ్ళు మరియు ఎయిడెడ్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాలో ఈ అమౌంట్ జమ చేయడం అనేది జరుగుతుంది. ఈ పథకం కింద ప్రతి విద్యార్థి తల్లికి ఏడాదికి మొత్తం 15,000 రూపాయలు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ప్రకటించినప్పటికీ పాఠశాల మౌలిక సదుపాయాలు అంటే స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ కోసం ప్రభుత్వం 2,000 రూపాయలు మినహాయించుకొని మిగతా 13,000 రూపాయల నెట్ అమౌంట్ నేరుగా తల్లుల ఖాతాకు జమ చేయడం అనేది జరుగుతుంది. ఈ విడత నిధుల విడుదలలో ప్రభుత్వం ఎస్సీ విద్యార్థులకు సంబంధించి ఒక సరికొత్త మరియు అత్యంత కీలకమైన నిబంధన అమల్లోకి తెచ్చింది. ఇంటర్మీడియట్ మరియు పాఠశాల స్థాయిల్లో చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు తప్పనిసరిగా సొంత బ్యాంక్ ఖాతా ఉండాలని ఆదేశించింది. గతంలో తల్లి ఖాతాలో మాత్రమే డబ్బులు వేసే విధానం ఉన్నప్పటికీ ఈసారి విద్యార్థుల విషయంలో ప్రత్యేక నిబంధనలు వర్తిస్తున్నట్టుగా తెలుస్తుంది. విద్యార్థులకు పాన్ కార్డు లేకపోయినప్పటికీ వారు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఐపీపీబీ ద్వారా సులభంగా ఖాతా తెరవచ్చునని ప్రభుత్వం సూచించిందండి.
ఇందుకోసం విద్యార్థి యొక్క ఆధార్ కార్డ్ మరియు పుట్టిన తేదీ ధృవీకరణ పత్రము, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకెళ్తే సరిపోతుంది. కేవలం 200 రూపాయల నామమాత్ర రుసుముతో పోస్ట్ ఆఫీసులో జీరో బ్యాలెన్స్ తరహా ఖాతాను ఓపెన్ చేయవచ్చు. అంతేకాకుండా 18 ఏళ్ల లోపు వయసు ఉన్న మైనర్ విద్యార్థులకు సంబంధించి వారి తల్లిదండ్రుల బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తి చేయడం అనేది తప్పనిసరి. అందరూ గ్రహించండి. తల్లిదండ్రుల ఆధార్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నెంబర్కు వచ్చే ఓటీపీ వెరిఫికేషన్ ద్వారా ఈ ప్రక్రియ సచివాలయ ఉద్యోగులు లేదా బ్యాంక్ అధికారుల సమక్షంలో పూర్తి చేయవలసి ఉంటుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల సొమ్ము నేరుగా లబ్ధిదారులకు అందాలంటే ఎన్పిసిఐ సీడింగ్ అత్యంత కీలకం. ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్ ఏబిపిఎస్ అంటాం. ఈ ఏబిపిఎస్ ద్వారా డబ్బులు పంపేటప్పుడు ఏ బ్యాంక్ ఖాతా అయితే ఎన్పిసిఐతో మ్యాపింగ్ చేయబడి ఉంటుందో అందులోనే నగదు పడుతుంది. ఇంటర్మీడియట్ చదువుతున్న చాలామంది ఎస్సీ విద్యార్థులకు అసలు బ్యాంక్ ఖాతాలే లేవని, ఒకవేళ ఖాతా ఉన్నా దానికి ఎన్పిసిఐ సీడింగ్ కాలేదని కొన్ని సర్వేల్లో తేలినట్టు తెలుస్తుంది. ఈ సాంకేతిక లోపం వల్ల అర్హత ఉన్నప్పటికీ తల్లికి వందనం నిధులు పెండింగ్లో పడే ప్రమాదం ఉంది. ఈ సమస్య పరిష్కారంగా ప్రభుత్వం పోస్ట్ ఆఫీస్ ఖాతాలను సిఫార్సు చేస్తుంది. పోస్ట్ ఆఫీసులో కొత్తగా అకౌంట్ తెరిచిన 24 గంటల్లోనే ఎన్పిసిఐ సీడింగ్ ప్రక్రియ ఆటోమేటిక్గా పూర్తవుతుంది. దీనివలన ప్రస్తుత విడతతో పాటు రాబోయే ఇంటర్ సెకండ్ ఇయర్లో కూడా ఎలాంటి సాంకేతిక అంతరాయాలు లేకుండా నిధులు నేరుగా లబ్ధిదారులకు చేకూరుతాయి. ఈ విషయాలన్నింటినీ మనం గ్రహించి ఒకసారి సచివాలయాల్లో మీ పిల్లల డీటెయిల్స్ని వెరిఫై చేసుకుంటే, లేదా వాళ్ళు చదువుతున్న పాఠశాలలు లేదా కళాశాలలకు వెళ్ళి ఒకసారి చెక్ చేసుకుంటే ఏమైనా సమస్య ఉన్నా దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం అనేది ఇంకా ఉంది. ఈ తల్లికి వందనం పథకం అనేది మొత్తం కేటాయింపు 15,000 రూపాయలు అయినప్పటికీ నిర్వహణ నిమిత్తం స్కూల్ మెయింటెనెన్స్ కోసం 2,000 రూపాయలు తగ్గించి 13,000 రూపాయలు మాత్రమే నేరుగా డీబీటీ ద్వారా తల్లుల ఖాతాలోకి వస్తాయండి. అది ఎవరు కూడా మర్చిపోకూడదు. ఆ 2,000 రూపాయలతో స్కూళ్ళకు అవసరమైన మౌలిక సదుపాయాలను స్కూల్ వాళ్ళు, ఒక్కొక్క స్కూల్కి ఒక్కో రకమైన అవసరాలు ఉండొచ్చు, వాటిని ఎవరి మీద ఆధారపడకుండా సమయం వృధా అవ్వకుండా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వం ఈ విధంగా చేయడం జరిగింది. ఒకవేళ మీ బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ సీడింగ్ అయ్యిందో లేదో ఆన్లైన్లో తెలుసుకోవడానికి లేదా కొత్త అకౌంట్ వివరాల స్థితిని తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్ లింక్ను మాత్రమే ఉపయోగించండి. నేను ఆ వెబ్సైట్ లింక్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అధికారిక వెబ్సైట్ లింక్ను ఉపయోగించండి. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ బ్యాంక్ అకౌంట్ ఎన్పిసిఐ సీడింగ్ విధానం తెలుసుకోవచ్చు. నిధులు నిలిచిపోకుండా ఉండడానికి లబ్ధిదారులు మరియు విద్యార్థులు వెంటనే ఈ క్రింది పేర్కొన్న విధంగా చర్యలు చేపట్టండి. మీ యొక్క వివరాలు, అసలు మీకు తల్లికి వందనం అనేది అర్హత లిస్టులోకి వచ్చిందా లేదా అనేది చాలా సింపుల్గా, అంటే మీరు కాలేజీకి లేదా స్కూల్స్కి లేదా సచివాలయంకి వెళ్ళకుండానే ఇంట్లో కూర్చొని మీ మొబైల్ను ఉపయోగించి ఎలా తెలుసుకోవాలో కూడా నేను ఇప్పుడు మీకు వీడియో చూపిస్తాను. ఆ విధంగా మీరు ఆ వెబ్సైట్ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఆ వెబ్సైట్ లింక్ను ఉపయోగించి మీరు మీ యొక్క స్టేటస్ని తెలుసుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వ నిధులు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా ఆధార్ నంబర్ ఆధారంగా జమ అవుతాయి. ఎన్పిసిఐ సీడింగ్ లేకపోతే ట్రాన్సాక్షన్ అనేది ఫెయిల్ అవుతుంది. కాబట్టి ఎన్పిసిఐ సీడింగ్ అనేది తప్పనిసరి. అదేవిధంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అని కొంతమంది మెసేజ్ చేయడం జరిగింది. పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేయడానికి కేవలం 200 రూపాయల నామమాత్రపు అకౌంట్తో పోస్ట్ ఆఫీస్ విద్యార్థి పేరిట కొత్త అకౌంట్ తెరవచ్చు. నో ప్రాబ్లం. నెక్స్ట్
పాన్ కార్డు లేకపోతే విద్యార్థి పేరు మీద అకౌంట్ ఎలా తెరవాలి? పాన్ కార్డు లేకపోయినా ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా కేవలం ఆధార్ కార్డు లేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్తో అకౌంట్ అనేది తెరవచ్చు. నెక్స్ట్, ఎస్సీ విద్యార్థులకు కొత్తగా వచ్చిన నిబంధన ఏమిటి? ఇంటర్ పాఠశాల స్థాయి చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు తప్పనిసరిగా సొంత బ్యాంక్ అకౌంట్ ఉండాలి మరియు అది ఎన్పిసిఐతో అనుసంధానమే ఉండాలి అని తెలుస్తుంది. మీరు ఒకసారి దాన్ని కన్ఫర్మ్ చేసుకోండి. అలాగే ఈ పథకం కింద అమౌంట్ ఎంత వస్తుంది అంటే 15,000 రూపాయలు వచ్చినప్పటికీ 2,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్కి పోగా 13,000 రూపాయలు అయితే ఒక విద్యార్థికి 13,000 రూపాయలు చెప్పిన, ఇద్దరు విద్యార్థులు ఉంటే 26,000, ముగ్గురు విద్యార్థులు ఉంటే 39,000 వరకు వస్తుంది. తల్లికి వందనం పథకం డబ్బులు ఎప్పుడు జమ అవుతాయి అని చాలామంది వెయిట్ చేస్తున్నారు. తల్లికి వందనం డబ్బులు అనేవి ఈ నెల 24వ తేదీలోగా తల్లుల ఖాతాలో పడే అవకాశం ఉంది. అది ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు మనం మీ యొక్క స్టేటస్ని ఎలా తెలుసుకోవాలో ఇక్కడ చూపిస్తాను. అందరూ చూడండి. మీ యొక్క డీటెయిల్స్ ఒకసారి వెరిఫై చేసుకొని సమస్య ఏమైనా ఉంటే వెంటనే సంప్రదించండి. ఇక్కడ తల్లికి వందనం అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ మనం చూడొచ్చు. గూగుల్లో సెర్చ్ చేసి ఈ వెబ్సైట్ని మనం ఓపెన్ చేసుకొని మన డీటెయిల్స్ అనేవి ఇక్కడ చెక్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ అని ఉంది. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. స్కీమ్ టైప్ దగ్గర స్క్రోల్ చేసి తల్లికి వందనం అని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇయర్, సెలెక్ట్ ఇయర్ అని ఉంది కదా, ఆ సెలెక్ట్ ఇయర్ దగ్గర 2026-27 అనే ఫైనాన్షియల్ ఇయర్ని మనం సెలెక్ట్ చేసుకుంటే మనకి ఒక ఓటీపీ అనేది వస్తుంది. మనం ఏ ఆధార్ నెంబరు ఎంటర్ చేసామో ఆ ఆధార్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఆధార్ నెంబరు స్టూడెంట్దైనా అయి ఉండొచ్చు, పేరెంట్స్లో తల్లి కానీ తండ్రి కానీ ఎవరి నెంబర్ అయినా ఎంటర్ చేయొచ్చు. ఎంటర్ చేస్తే ఆధార్ నెంబర్కి లింక్ అయ్యి ఉన్న ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. యాక్చువల్గా ఓటీపీ చాలా త్వరగానే వస్తుంది. ఈరోజు ఏదో టెక్నికల్ ఇబ్బంది, ఓటీపీ రాలేదు, వస్తుంది. ఏ నెంబర్ ఇచ్చినప్పటికీ, మన ఆధార్ నెంబర్ ఏది ఇచ్చినప్పటికీ ఫ్యామిలీలో వాళ్ళ ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి క్యాప్చా అనేది కరెక్ట్గా ఎంటర్ చేసుకోవాలి. స్మాల్ లెటర్స్ అలాగే బిగ్ లెటర్స్ కలిసి మిక్సింగ్లో ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకొని ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా మనం కరెక్ట్గా ఎంటర్ చేసిన తర్వాత మన యొక్క డీటెయిల్స్ అనేవి ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. ఇవ్వండి, ఓటీపీ కూడా మనకి సక్సెస్ఫుల్గా వచ్చింది. ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే వెరిఫై అని మనం వెరిఫై ఓటీపీ క్లిక్ చేయగానే మన యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి. మన ఆధార్ నెంబరు, బెనిఫిషరీ టైప్ తల్లికి వందనం వచ్చింది కదా, మన నేమ్స్ కూడా ఇక్కడ వస్తాయి. నేను కట్ చేశాను. ఇక్కడ చూస్తే మనకి 7 విభాగాల్లో చూడండి, సాటిస్ఫైడ్ అని ఉంది రైట్ సైడ్. ఇంట్లో ఎవరైనా ఉద్యోగస్తులు ఉన్నారా, కరెంట్ ఎక్కువ వాడుతున్నారా, ఇలా రకరకాల కారు ఇంట్లో ఉందా, ఇలాంటి వాటి వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. అన్నీ కూడా సాటిస్ఫై అని ఉండాలండి. సాటిస్ఫై అని ఉన్నాయంటే వాళ్ళకి తల్లికి వందనం 100% వచ్చే అవకాశం అయితే ఉంది. అందరికీ పూర్తిగా అర్థమైంది అనుకుంటాను. మీరు ఆ అఫీషియల్ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. మీ ఆధార్ కార్డు ఎంటర్ చేసి ఓటీపీని ఎంటర్ చేసి మీ ఇంట్లో ఎంతమంది విద్యార్థులకు అర్హత ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఏమైనా పెండింగ్ ఉంటే అక్కడ మనకు క్లియర్గా చూపిస్తుంది. రైట్ సైడ్ సాటిస్ఫైడ్ అని ఉండాలి, ఉంటేనే వస్తుంది. ఫర్దర్గా మీరు సెక్రటేరియట్ని కానీ స్కూల్ లేదా కాలేజీని కాంటాక్ట్ అయ్యి ఏవైనా ఇబ్బందులు ఉంటే మీరు వాటిని సరి చేసుకోవచ్చు. కాబట్టి ఎవరు కూడా టేక్ ఈజీగా తీసుకొని ఆ రోజు అమౌంట్ పడకపోతే ఇబ్బంది పడకండి. గవర్నమెంటు
ఎంతో ప్రతిష్టాత్మకంగా హై బడ్జెట్ అయినప్పటికీ ప్రభుత్వ పాఠశాలలు అలాగే ప్రైవేట్ పాఠశాలలు, ప్రభుత్వ కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు, ఎయిడెడ్ స్కూల్స్ వీటన్నిటికి కూడా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎవరు కూడా ఆర్థిక ఇబ్బందులతో చదువు వాళ్ళకి నచ్చిన చదువు మధ్యలో ఆపకూడదు అనే ఉద్దేశంతో ఈ పథకాన్ని కంటిన్యూ చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోండి. మీకు కానీ ఈ పథకం గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అడగచ్చు, నేను వెంటనే మీకు రిప్లై ఇస్తాను. మీకు ఎవరికైనా కావాలంటే వెబ్సైట్ లింక్ డైరెక్ట్గా ఓపెన్ అయ్యే విధంగా మీకు ఆ లింక్ని సెండ్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరికైనా కావాలంటే నాకు కొద్దిగా ఇన్ఫామ్ చేయండి. అలాగే ముఖ్యంగా తల్లికి వందనం రావాలంటే ముఖ్యమైన నిబంధన 75% హాజరు తప్పనిసరి అని ప్రభుత్వం మొదటి నుండి చెప్తూ వస్తుంది. ఎందుకు 75% హాజరు తప్పనిసరి చేశారంటే ఏ స్టూడెంట్ కూడా స్కూల్కి అకారణంగా ఎగ్గట్టకూడదు, ఎవరు కూడా చదువుకి ఇబ్బంది పడకూడదు, ప్రతి వాళ్ళు వాళ్ళ తల్లులు లేదా తల్లిదండ్రులు వాళ్ళని స్కూల్కి పంపించే విధంగా బాధ్యత తీసుకుంటారనే ముఖ్య ఉద్దేశంతోనే 75% హాజరు తప్పనిసరి అని పెట్టడం జరిగింది. ఇప్పుడు కొత్తగా లీప్ యాప్ అనేది స్కూల్లోన కాలేజీల్లోన ఉండే ఉపాధ్యాయులకి, అధ్యాపకులకి హాజరు నమోదుకి, ఇతర కార్యక్రమాలకి గవర్నమెంట్ ఉపయోగిస్తుంది. ఇప్పుడు ఆ యాప్ని స్టూడెంట్స్కి కూడా అలాగే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా పూర్తిగా వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకోవడానికి ఉపయోగిస్తున్నారు. ఆల్రెడీ చాలామందికి మెసేజ్లు కూడా వచ్చాయంట యాప్ డౌన్లోడ్ చేసుకోమని. స్కూల్స్కి కూడా ఆదేశాలు వచ్చాయి. ఏ నెంబర్ అయితే లింక్ అయి ఉందో ఆ నెంబర్లో లీప్ యాప్ అనేది ఇన్స్టాల్ చేస్తారు. అందులో స్టూడెంట్ అండ్ డిపార్ట్మెంట్ అనే 2 విభాగాలు ఉంటాయి. ఆ స్టూడెంట్ అనే దగ్గర ఆప్షన్ ఎంచుకొని వాళ్ళ పిల్లవాడి డీటెయిల్స్ అనేవి మొత్తం కూడా వాళ్ళు చూసుకోవచ్చు. ఏ రోజు వచ్చాడు, ఏ రోజు రాలేదు, ఎన్ని రోజులు వచ్చాడు, వాడి యొక్క ఎడ్యుకేషన్ పెర్ఫార్మెన్స్ కూడా అందులో క్లియర్గా ఉంటుంది. గతంలో కార్పొరేట్ స్కూల్స్ అండ్ కార్పొరేట్ కాలేజీల్లో మాత్రమే ఇటువంటి సిస్టమ్ ఉండడం జరుగుతుంది. అది కూడా ఆ యాప్స్ కోసం కూడా చాలా డబ్బులు అనేవి వాళ్ళు తీసుకుంటారు ప్రైవేట్ యాజమాన్యం. ఇక్కడ ప్రభుత్వం ఫ్రీగా ప్రతి పేరెంట్కి వాళ్ళ యొక్క పిల్లల యొక్క సమగ్ర సమాచారము, అలాగే స్కూల్లో ఎలా ఉంది, స్కూల్ తాలూకు డీటెయిల్స్ కూడా తెలుసుకునే విధంగా ఈ యాప్ని డిజైన్ చేశారు. ఈ నెల జరగబోయే, నేను 22వ తేదీ అంటున్నారు, 22వ తేదీన ఒక జరిగితే పేరెంట్ టీచర్ మెగా పీటీఎం అంటారు, పేరెంట్ టీచర్ మీటింగ్కి పెద్ద ఎత్తున విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరవుతారు. ఆ రోజు స్టూడెంట్స్తో పాటు వచ్చే పేరెంట్స్కి కూడా ఆ రోజు మెనూ ప్రకారం, అంటే ఆ రోజు పేరెంట్స్ వస్తున్నారు కదా, స్పెషల్గా ఏదో వాళ్ళకి మీల్ వండి సాటిస్ఫై చేద్దామనేవి ఏమీ లేవు. ఆ రోజు ప్రతిరోజు ఆ స్టూడెంట్స్కి ఏమైతే మిడ్ డే మీల్ పెడుతున్నారో ఆ రోజు, ఏ రోజైతే ఆ రోజు మెనూ ఏమైతే ఉందో గవర్నమెంట్ డిసైడ్ చేసిన మెనూ, ఆ మెనూ ప్రకారమే తల్లిదండ్రులకు కూడా భోజనం అనేది ఏర్పాటు చేయమని ఆదేశాలు ఇచ్చున్నారు. ఆ భోజనం తినేటప్పుడు మీ పిల్లలు ఎటువంటి ఆహారం తింటున్నారో కూడా అక్కడ మీకు ఈజీగా తెలుసుకోవచ్చు. కాబట్టి అందరూ తల్లిదండ్రుల సమావేశానికి అందరూ హాజరవ్వండి. ఇంకా ఈ స్కీమ్ గురించి మీకేం డౌట్లు ఉంటే నన్ను సంప్రదించండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోలు కొన్ని నేను ఫార్వర్డ్ చేస్తాను. మన ఛానల్లో ప్రతిరోజు తెలుగు రీల్స్ ఛానల్లో భక్తి కంటెంట్ అనేది కూడా ఎవ్రీడే ఇవ్వడం జరుగుతుంది షార్ట్స్లో. అందరూ ఛానల్ ఫాలో అయ్యి ఈ డివోషనల్ అలాగే ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ అనేది
ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఉంటారని కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.